9 అక్కడికి పోతున్నాం, 10 ఇక్కడికి పోతున్నాం, 11 అక్కడెక్కడికి పోతున్నాం, 12 ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 కి ఎక్కడెక్కడికో పోతున్నాం. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి. అది ఒక స్నేహితుడికి నాకు ఇలా జరిగిందా అని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. అవును సార్. ఐ ఫీల్ మళ్ళీ హర్ట్ అవుతాను. అయ్యి బాబాయ్ మళ్ళీనా? సారీ సార్, ఓ 25,000 తీసుకోండి సార్. సరే నీ మొహం చూసి 50 కప్పుకుంటా. విష్ణు కూడా వండర్ఫుల్ గా చేస్తున్నాడు. నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదైతే అనుకున్నాడు అన్ని చేసేసాడు. ఫోన్ చేయని ప్రొడ్యూసర్ అన్న అవార్డు లేదు ఇండస్ట్రీలో, నాకు ఫోన్ చేయని డైరెక్టర్ అన్న అవార్డు లేదు ఇండస్ట్రీ. మీకెందుకు చేస్తున్నారు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. అవార్డులు ఆయన ఇచ్చాడా? మా నాన్నగారి కన్నా గొప్ప నటుడు ఆయన. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? శూన్యం. టంగుటూరి వీరేశం పక్కన బతుల గురించి మాట్లాడమనండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీరు ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్ ని? పట్టించుకుంటే ఇది కానీ పట్టించుకోకపోతే ఇట్స్ ఆల్ కామికలే కదా. చూసా ఎవరు కావట్లేదు? ప్రభాస్ కావట్లేదా? మహేష్ కావట్లేదు? ఎవరికి ఉపయోగం? ప్రభాస్ మహేష్ బాబు కంటే కూడా ఎక్కువ ట్రోల్స్ మీ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అరే ఇనోడ్ ఎరిపప్పు అయితే పాడాడు పాప్ సింగర్ అని ఒకటి ఉంటుంది, కరెక్ట్గా వర్తిస్తుంది దీనికి. ఐఎమ్ ఏ టెక్కీ, నేను ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్. తెలుగు వాడిగా, తెలుగు నటుడుగా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా గౌరవించాను. నేను దానికి అహంకారం ఫీల్ అయ్యాను. నేను ఎందుకు? నేను ఈ పాటకి ఇండియాలో కాదు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ బిల్డర్ అయిపోయావాడిని. నేను రోజు 2 hours చేస్తాను జిమ్. నేను కొన్ని రోజులు 3 hours కూడా చేస్తాను. ఆ ఒక్కటి నా దగ్గర అది కానీ కంట్రోల్ చేయగలిగితే నేను నన్ను బీట్ చేసేవాడు ఎవరు బాడీ బిల్డింగ్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. చాలా రోజుల తర్వాత ఒక హిట్ కొట్టాలన్న ఆలోచనతో వస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు ఈ మంచులాంటి చల్లని మనసున్న సొట్టబుగ్గల అందగాడు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం చెప్తుంటారు సొట్టబుగ్గలోడు. దేవుడు పైనే భారం వేశాం. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.